నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను అరుణ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెమీఫైనల్స్ లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ కు దూసుకెళ్లింది. జెమిమా రోడ్రిగ్స్ అద్భుత శతకం, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అర్ధ శతకంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేజింగ్ నమోదైంది. వన్డే వరల్డ్ కప్లో 300కు పైగా పరుగులను విజయవంతంగా ఛేదించిన జట్టుగా భారత్ నిలిచింది. భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ బరిలోకి ప్రవేశించింది. జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 89 పరుగులతో ఆమెకు అద్భుతమైన సహకారం అందించింది. వీరిద్దరి మధ్య 167 పరుగుల భాగస్వామ్యం భారత విజయానికి పునాది వేసింది. ఆఖర్లో అమన్జోత్ కౌర్ బౌండరీలతో విజయాన్ని అందించడంతో భారత డగౌట్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ భారీ స్కోర్ చేజింగ్ మ్యాచ్లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు మహిళా వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేజ్ చేసింది. వన్డే వరల్డ్ కప్లో పురుషులు మహిళలతో కలిపి 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో మొత్తం 679 పరుగులు నమోదయ్యాయి. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంత స్కోర్ నమోదవడం ఇదే తొలిసారి. గతంలో 2017లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా మధ్య 678 పరుగులు నమోదైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఫబీ లిచ్ఫీల్డ్ మహిళా వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో సెంచరీ చేసిన అత్యంత చిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 7 సార్లు టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా ఈసారి సెమీఫైనల్స్లో వెనుదిరిగింది. 2017 నుంచి వరల్డ్ కప్లో వరుసగా 15 విజయాల తర్వాత ఇప్పుడు భారత్పై ఓటమి చవిచూసింది. డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు విజయంలో రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ భాగస్వామ్యం చరిత్రలో నిలిచిపోనుంది. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న భారత్ను ఇద్దరూ కాపాడారు. 82 పరుగుల వద్ద రోడ్రిగ్స్ ఇచ్చిన క్యాచ్ను ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తర్వాత 89 పరుగుల వద్ద హర్మన్ప్రీత్ అవుట్ అవ్వగా రోడ్రిగ్స్ జట్టును విజయ తీరాలకు చేర్చింది. జెమిమా 106 పరుగుల వద్ద ఉన్నప్పుడు తహిలా మెగ్రాత్ మరోసారి క్యాచ్ డ్రాప్ చేసింది. దీప్తి శర్మ 24, రిచా ఘోష్ 26 చేసి అవుట్ అయినా జెమిమా ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఫిబిల్ లిచ్ఫీల్డ్ 93 బంతుల్లో 119 పరుగులు, ఎలిస్ పెర్రీ 77 పరుగులు చేశారు. తర్వాత అష్లీ గార్డ్నర్ 63 పరుగులతో జట్టును 338 పరుగుల భారీ స్కోర్కు చేర్చింది. అయితే చివరి ఓవర్లో వరుస వికెట్లు కోల్పోయారు. భారత బౌలర్లో శ్రీచరణి, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.